కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యవహారమైనా పాము చావదు కర్ర విరగదన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా సమాచార కమిషనర్ల నియామకం ఇంకా కొలిక్కి రాలేదు. మంత్రి పదవి కంటే ఈ పోస్టులకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పైరవీలు ఊపందుకున్నాయి. అటు త్రిసభ్య కమిటీ సమావేశం సైతం ఎటు తేల్చలేదు. సమాచార కమిషన్ పదవి మంత్రి పదవి కంటే క్రేజీ అయిపోయింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు అత్యంత ప్రియంగా మారింది. ఒక్క పోస్టు కోసం ఏకంగా 60 మంది బరిలో ఉన్నారు. వీళ్లలో ఆల్ ఇండియా సర్వీసెస్ రిటైర్డ్ అధికారులు సైతం ఉండడం ఆసక్తికరం. మొత్తం 11 ఖాళీలకు గాను 800 అప్లికేషన్లు ప్రభుత్వానికి చేరాయి. ఇక త్రిసభ్య కమిటీ సమావేశమే తరువాయి అనుకుంటుండగా ఆ గడియ కూడా మెరుపులా వచ్చిపోయింది. కానీ విషయం మాత్రం కొలిక్కి రాలేదు. ఒక సిఐసి 5 కమిషనర్ల భర్తీ కోసం నిర్ణయం జరిగి మినిట్స్ సైతం రాసుకున్నారని తెలుస్తున్నా నిర్దిష్టంగా ఫలానా వాళ్లకి ఇవ్వాలని మాత్రం ఒక మాట అనుకోలేదని వినికిడి. ఇదిలా ఉంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎవరిని నియమించాలన్న అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఆ సందిగ్ధ పరిస్థితుల్లోనే సమావేశం ముగియడంతో సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ మరోసారి అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అక్కడ పాము చావదు కర్ర విరగదు. అధిష్టానానికి తెలియందే ఏ విషయము ముందుకు వెళ్లదు, మరే నిర్ణయము జరగదు. మంత్రివర్గ విస్తరణపై గడిచిన 15 నెలలుగా సాగుతున్న హైడ్రామా మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడన్నట్లు తాజాగా సమాచార కమిషనర్ పదవుల భర్తీ నాటకం అంతకంటే రక్తి కట్టిస్తోంది. ఇప్పుడు అప్పుడని వాయిదా పడుతూ వస్తున్న ఈ తతంగం కోర్టుకు కూడా చేరిన విషయం తెలిసిందే. సర్కారు సైతం కోర్టుకు ఇదిగో అదిగో అన్నట్లుగానే సమాధానం చెప్తూ కాలయాపన మంత్రాన్ని పఠిస్తోంది. బోలెడు ఎదురుచూపుల నడుమ మొన్న శనివారం నాడు సమాచార కమిషనర్ల నియామకం కోసం సీఎం నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. హమ్మయ్య, ఇక కొలిక్కి వచ్చినట్లే, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల ఏర్పాటు ప్రక్రియ కంచికి చేరినట్లే అని అంతా అనుకుంటున్న తరుణంలో ఆ దిశలో ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం ఆశావాహుల్ని హతాశుల్ని చేసింది. సిఐసితో కలిపి 6 నియమించేందుకు మినిట్స్ రాసుకున్నారని తెలుస్తున్నా పేర్ల విషయంలో ఏకాభిప్రాయం రాలేదని వినికిడి. ఇదిలా ఉంటే ఈ పదవి కోసం పాలకవర్గంపై ఒత్తిడి కూడా బాగానే ఉంది. పైరవీలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడిచినట్లు సమాచారం. పతారా ఉన్నవాళ్లు హైకమాండ్ నుంచి కూడా ఫోన్ చేయించుకున్నారని తెలుస్తోంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టుకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరు గట్టిగానే వినిపించినా అది నిర్ధారణ కాలేదు. అదే సమయంలో సీఎం కార్యాలయంలోనే పనిచేస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో జోరుగానే చర్చ జరిగినట్లు అధికార వర్గాల బోగట్ట. సామాజిక సమీకరణాల పొసగక సమావేశంలో భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు వినికిడే. లోకాయుక్త, చైల్డ్ రైట్స్ కమిషనర్ చైర్మన్ పదవులకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని నియమించారు. సమాచార ప్రధాన కమిషనర్ గా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నియమించడం సబబు కాదన్న అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారని తెలుస్తోంది.